దీది అస్సలు తగ్గట్లేదు. పైగా మన పుష్పరాజ్ కంటే వైల్డ్‌గా వెళ్తోంది. బెంగాల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే నిన్న మొన్నటి దాకా బీజేపీని జొర్రిగలాగా సతాయించింది. నన్ను ఎవరు ఓడించలేదు, నేనే సీఎం అని చిన్న పిల్లలా మారం చేసింది. ఇలాగైతే కష్టమే అని చూసి చూసి గవర్నర్లే అసెంబ్లీని రద్దు చేసేశారు. అంటే ఎలాగూ టైం అయిపోయింది కదా, అక్క మర్యాదగా రిజైన్ చేస్తుంటే బాగుండేది. అలా చేయకపోయేసరికి గవర్నరే ఆమెను పక్కకు తప్పించారు. కొత్త ముఖ్యమంత్రి కూడా కుర్చీలో కూర్చున్నారు. ఇక్కడితో అయిపోయిందిలే అనుకుంటుంటే అక్క బీజేపీకి ఎవరు ఊహించని షాక్ ఇచ్చేసింది. ట్విట్టర్ అదేనండి ఎక్స్ ప్రొఫైల్ను మమతా దీది చేంజ్ చేసింది. అక్కడ కూడా తన మార్క్ను చూపించింది. ప్రొఫైల్లో ఏమని పెట్టిందో తెలుసా? మమతా బెనర్జీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అని పెట్టి పక్కన బ్రాకెట్లో 15, 16, 17వ విధాన సభకు అని తగిలించింది. అక్క మామూలుది కాదు కదా. ఇక్కడ కూడా తగ్గలేదు. మాజీ ముఖ్యమంత్రి అని అస్సలు ఒప్పుకోవట్లేదు. నన్ను మాజీని చేయడం మీ వల్ల కాదన్నట్లు ఛాలెంజ్లు విసురుతోంది. టెక్నికల్గా ఆమె పెట్టుకున్న ప్రొఫైల్ కూడా కరెక్టే అనుకుంటాం, కానీ ఎంతైనా మమతా బెనర్జీతో అంత ఈజీ కాదబ్బా. గట్టి మనిషే. ఇంకా ముందు ముందు మమతా దీది బీజేపీకి ఎన్ని షాకులు ఇస్తుందో, లేక ఆమెనే షాక్ తింటుందో చూడాలి.